Hello all, welcome back to my channel. Today we'll learn how to draft a notice to the company claiming damages for selling defective washing machine or TV or any kind of electronic devices. సో ఇక్కడ తెలుగులో చెప్పాలి అంటే సింపుల్‌గా ఒక కంపెనీ నుంచి మనము డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవడానికి యాస్ ఎ లాయర్‌గా ఆర్ అడ్వకేట్‌గా మనం అవతల పార్టీకి నోటీస్ ఇవ్వడం ఎలా? ఆ నోటీస్‌ని ఎలా డ్రాఫ్ట్ చేయాలనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను డ్రాఫ్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ మీరు ఫస్ట్ ఈ హెడ్డింగ్ రాసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటీస్ రిజిస్టర్ ఏడీ. సో, ఏడీ అంటే విత్ అక్నాలెడ్జ్‌మెంట్ డ్యూ అనమాట. అంటే ఏం లేదు, ఒక లాయర్ నోటీసు పోస్ట్ ద్వారా పంపించినప్పుడు పోస్ట్ మ్యాన్ లేదా పోస్ట్ ఆఫీస్ వాళ్ళు డెలివరీ చేసిన తర్వాత వా ఆ పార్టీ నుంచి సైన్ తీసుకుంటారు రిసీవ్ అయినట్లు. ఒక గ్రీన్ కార్డ్ లాంటిది ఇస్తారనమాట. సో, అది ఈ ఈ నోటీస్ అనేది మనము రిజిస్టర్ ఏడీ ద్వారా పంపిస్తున్నాం అనేసి తెలియజేయడానికి. సో, ఇక్కడ ఎవరికైతే నోటీస్ పంపిస్తున్నామో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది. సో, ఇక్కడ వాషింగ్ మెషిన్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం రిలయన్స్ డిజిటల్‌లో కానీ, లేదంటే క్రోమాలో కానీ పర్చేస్ చేస్తా ఉంటాము. కానీ ఆ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్ వేరే వాళ్ళుంటారు. ఆ ప్రొడక్ట్‌ని. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మెషిన్ తీసుకుంటే, సో, ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్ వచ్చేసి సామ్‌సంగ్ కానీ, ఇంకోటి ఏదైనా వర్ల్‌పూల్ కానీ ఏదో ఒక కంపెనీ ఉంటారు. ఆ మేనేజింగ్ డైరెక్టర్‌కి అలాగే మనం ఎక్కడ పర్చేస్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఆన్‌లైన్‌లో కానీ, లేకపోతే క్రోమాలో గాని, రిలయన్స్ డిజిటల్‌లో కానీ ప్రొడక్ట్ కొంటాము. సో, ఇక్కడ ఇద్దరు పార్టీస్ వస్తారు. ఫస్ట్ వచ్చేసి ఆ కంపెనీ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో అండ్ మనం ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేసామో వాళ్ళిద్దరి డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళిద్దరికీ మనం నోటీస్ పంపిస్తున్నాం కాబట్టి. అండ్ ఇక్కడ డేట్ అనేది మెన్షన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డియర్ సార్, ఐ హియర్‌బై గివ్ యూ ద ఫాలోయింగ్ నోటీస్. సో ఐ పర్చేస్డ్ వర్ల్‌పూల్ వాషింగ్ మెషిన్ ఆర్ ఎల్స్ సామ్‌సంగ్ ఏదైతే బ్రాండ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మెన్షన్ చేసుకోండి. సో అది ఏది కొన్నాం ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి. ఫుల్లీ ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ అని. సో మీరు ఏది కొన్నారో ఫ్రంట్ లోడ్ ఉంటది. టాప్ లోడ్ గూడా ఉంటుంది వాషింగ్ మెషిన్ టైప్స్‌లో. ఇక్కడ నేను వాషింగ్ మెషిన్ తీసుకున్నాను కాబట్టి దాని రెఫరెన్స్‌గా చెప్తున్నాను. సో మీరదే టీవీ అయిందనుకోండి 55 ఇంచెసా, 40 ఇంచెసా సంథింగ్ ఉంటాయి గదా సైజెస్. ఆ సైజెస్ అది మెన్షన్ చేసుకోండి. ఇక్కడ ఫుల్‌గా మెన్షన్ చేయాలి. ఏ ప్రొడక్ట్ కొన్నా ఊరికే వాషింగ్ మిషన్ అంటే ఏ వాషింగ్ మిషన్ అనేది క్లారిటీగా ఉండాలి. సో ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అండ్ మోడల్ నంబర్ కూడా మెన్షన్ చేయండి. సీరియల్ నంబర్ ఉంటుంది కదా మనం పర్చేస్ చేసినప్పుడు. ఆ సీరియల్ నంబర్ కూడా మెన్షన్ చేయండి. అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై, సో ఇక్కడ ఏదైతే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ యొక్క ఫుల్ నేమ్ మెన్షన్ చేయండి. ఫ్రమ్ ఆహ్ మిస్ ఎక్కడి నుంచి కొన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ అది ఫ్లిప్‌కార్టో, అమెజానో లేకపోతే రిలయన్స్ డిజిటల్ ఏదైతే అది ఆ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసుకోండి. సో, ది ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ముంబై. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ అయితే హైదరాబాదు, వైజాగ్ అయితే వైజాగ్. నేను ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ముంబై తీసుకున్నాను. సో, ఆన్ సో డేట్ ఏ డేట్‌నైతే కొన్నామో ఆ డేట్ ఎంత అమౌంట్‌కి కొన్నాము. ₹42,990 అండ్ ఇన్వాయిస్ నంబర్ ఇస్తారు కదా! బిల్ మనం పే చేసినప్పుడు ఆ ఇన్వాయిస్ నంబరు, ఆ ఇన్వాయిస్ ఎప్పుడు డేట్ అయిందో కూడా ఆ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అట్ ద టైమ్ ఆఫ్ సేల్ మిస్టర్, మిసెస్ కంపెనీకైతే ఎం/ఎస్ అని వస్తది గదా! సో, రిలయన్స్ డిజిటల్ నేనిక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నది. అష్యూర్డ్ మీ ఆఫ్ ఎ 2 ఇయర్ వారంటీ కమెన్సింగ్ ఫ్రమ్ సో అండ్ సో డేట్ గ్యారంటీయింగ్ దట్ ద వాషింగ్ మెషిన్ వుడ్ గివ్ ద బెస్ట్ పెర్ఫార్మన్స్ అండ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ యువర్ సర్వీస్ సెంటర్ వుడ్ రెక్టిఫై ద డిఫెక్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ రీప్లేస్ ద ప్రొడక్ట్ ఇఫ్ నెసెసరీ. ఇవి వాళ్ళు మనకు వారంటీ అని చెప్పినప్పుడు మాత్రమే. ఒకవేళ వారంటీ కార్డ్ లేకుండా వారంటీ ఏమి చెప్పుకోకుండా చేస్తే కష్టం. నెక్స్ట్, హౌఎవర్ టు మై అటర్ డిసప్పాయింట్‌మెంట్ ద సెడ్ వాషింగ్ మెషిన్ స్టార్టెడ్ మాల్‌ఫంక్షనింగ్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ వీక్ ఆఫ్ ఇన్‌స్టాలేషన్. సో, వాషింగ్ మెషిన్‌కి ఏసీస్‌కి ఇన్‌స్టాలేషన్ చేస్తారు. ఇన్‌స్టాలేషన్ చేసినప్పటి నుంచి వర్క్ అవ్వలేదు. ఇది ఈ కేస్‌లో నేను తీసుకున్న ఎగ్జాంపుల్. మీ కేస్‌లో 2 వీక్స్ తర్వాత అయితే 2 వీక్స్ అదే మెన్షన్ చేయండి. ఇక్కడ నేను 1 వీక్ అన్నానని 1 వీక్ పెట్టక్కర్లేదు. ఆన్ సో అండ్ సో డేట్ ఐ ఇన్ఫార్మ్డ్ ద డిస్ట్రిబ్యూటర్ అరేంజింగ్ ఎ సర్వీస్ ఇంజినీర్ విజిట్ ఫ్రమ్ యువర్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ టు ఇన్స్పెక్ట్ అండ్ రెక్టిఫై ద ప్రాబ్లమ్. సో, అతను కాల్ కూడా చేశారు. ఇన్ఫార్మ్ చేశారు. అండ్ అకార్డింగ్‌లీ వన్ మిస్టర్ రాజేష్ శర్మ ఎవరైతే సర్వీస్ ఇంజినీర్ నేమ్ ఎగ్జాంపుల్‌గా తీసుకున్నానో, వాళ్ళు విజిట్ అయ్యారు. సో అండ్ సో డేట్‌లో మా రెసిడెన్స్‌ని. అటెంప్టెడ్ టు రిపేర్ ద డిఫెక్ట్స్. సో, అతను రిపేర్ చేయడానికి కూడా ట్రై చేశాడు. బట్ కాకపోతే టెంపరర్‌లీ ఫిక్స్డ్ మైనర్ ఇష్యూస్. ద వాషింగ్ మెషిన్ కంటిన్యూడ్ టు మేక్ అబ్నార్మల్ నాయిస్ అండ్ ఫెయిల్డ్ టు కంప్లీట్ వాష్ సైకిల్స్. సో, యాక్చువల్‌గా వాషింగ్ మెషిన్స్‌లో సైకిల్స్ ఉంటాయి కదా! 45 మినిట్స్ లేదంటే డైలీ వాష్ అని టైప్స్ ఉంటాయి. సో, అది ఫెయిల్ అయిపోతుంది. ఓన్లీ మైనర్ ఇష్యూస్‌ని ఫిక్స్ చేశారు. సో, అగైన్ మళ్ళీ 9 డేస్ తర్వాత ఇప్పుడు 20థ్ అతనొచ్చారు. 29థ్ ద సేమ్ ఇంజినీర్ రీవిజిటెడ్ అండ్ రీప్లేస్డ్ ఎ పార్ట్. సో, ఇక్కడ డేట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే
వెన్ యూ ఆర్ రిప్రజెంటింగ్ యువర్ కేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్ కానీ, లేకపోతే అవతల పార్టీకి మీరు నోటీస్ ఇచ్చేటప్పుడు గానీ, డీటెయిల్డ్‌గా ఇస్తే గనక, సో, అవతల వాళ్ళకి కూడా మీ మీద ఒక అథెంటిసిటీ అనేది ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతదనమాట. సో, కంపల్సరీ డేట్ మెన్షన్ చేసుకోండి. అండ్ కాల్స్ చేసినప్పుడు దాంట్లో మెన్షన్ ఉంటది గదా! డేట్ ఏ డేట్‌న కాల్ చేశారు అనేసి. సో, ద సేమ్ ఇంజినీర్ రీవిజిటెడ్ అండ్ రీప్లేస్డ్ ఎ పార్ట్ బట్ ద డిఫెక్ట్స్ అనేవి అలాగే ఉన్నాయి. సబ్సిక్వెంట్‌లీ వాషింగ్ మెషిన్ కంప్లీట్‌లీ స్టాప్డ్ ఫంక్షనింగ్ ఆన్ 5థ్ ఏప్రిల్ 2025. సో, 29థ్ మార్చ్ వచ్చేసి ఏదో పార్ట్ చేంజ్ చేశారు. తర్వాత 5థ్ ఏప్రిల్ రోజు మొత్తం టోటల్‌గానే వర్క్ అవ్వట్లేదు. డిస్పైట్ రిపీటెడ్ కంప్లెయింట్స్ టు బోత్ యువర్ సర్వీస్ సెంటర్ అండ్ ద డీలర్, నో ఎఫెక్టివ్ రిపేర్ వాస్ డన్. సో, ఆన్ 10థ్ April, your service engineer himself confirmed that the washing machine was defective and required replacement, and he assured the request would be processed soon. However, despite multiple follow-ups with so and so company, the Reliance Digital, లేదా Cromano, Flipkart, Amazon, and your service center, no replacement has been provided till date. So, therefore, by this legal notice, I hereby call upon you both jointly and severally to, ఎవరు ఇక్కడ జాయింట్‌లీ అండ్ ఎవరిని చెప్తున్నారు హియర్ అంటే, బోత్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో ఒరిజినల్ కంపెనీ అండ్ ఎవరైతే సెల్ చేశారో రిజిస్టర్డ్ సెల్లర్స్ ఉంటారు కదా! ఏజెంట్స్ వాళ్ళు ఇద్దరిని. రీప్లేస్ ద డిఫెక్టివ్ వాషింగ్ మెషిన్ విత్ ఎ న్యూ అండ్ ప్రాపర్‌లీ ఫంక్షనింగ్ యూనిట్ ఆర్ రిఫండ్ ద ఫుల్ పర్చేజ్ ఆఫ్ అమౌంట్ అలాంగ్ విత్ 10,000 టువర్డ్స్ ఇన్‌కన్వీనియన్స్ అండ్ మెంటల్ అగోనీ కాజ్డ్ టు మీ. సో, ఇక్కడ 42,990 ఆ ప్రొడక్ట్ ప్రైసు. అలాగే అతను 10,000 కూడా కోరుకుంటున్నారు కంపెన్సేషన్ కింద. బికాజ్ ఆయన సఫర్ అయిన మెంటల్ స్ట్రెస్ కానీ, లేదా ఇన్‌కన్వీనియన్స్ కాజ్ అయింది కానీ, ఒకవేళ అతను ప్రాపర్‌గా మిషన్ వర్క్ అయ్యుంటే తను ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేసింది దాదాపు 20 డేస్, 30 డేస్ వెయిట్ చేశారు కదా! దానికి కూడా ఆయన నష్టపరిహారం కోరుకోవచ్చు. సో, వితిన్ ఎ పీరియడ్ ఆఫ్ 15 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ద నోటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు గనక వెళ్తే, ఆ రోజు నుంచి 15 డేస్ లోపల వాళ్ళు ఐదర్ రీప్లేస్‌మెంట్ అయినా చేయాలి, లేదా వాళ్ళ అమౌంట్ రిఫండ్ అయినా చేయాలి. ఒకవేళ ఫెయిల్ అయితే, ఐ షల్ బి కన్‌స్ట్రైన్డ్ టు ఫైల్ ఎ కంప్లెయింట్ అండర్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. సో, బిఫోర్ ద డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్, Mumbai Suburban, at your entire risk as to cost and consequences. సో, ఈ లీగల్ నోటీస్ అంటే ఏంటి లేదు. సింపుల్‌గా అవతల పార్టీకి మనము ఏదైతే చేయబోతామో వాళ్ళు గనక మనకు చేయాల్సిన వర్క్‌ను సరిగ్గా చేయకపోతే, సో, మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఒక నోటీస్ ద్వారా చెప్తున్నాం వాళ్ళకి. సో, ఆ యొక్క మ్యాటర్‌ని మనం ఈ లీగల్ నోటీస్‌లో మెన్షన్ చేయాలి. సో, చేయకపోతే వాళ్ళు కోర్ట్ దగ్గరికి రావాల్సొస్తది. సో, కోర్టు లీగల్ నోటీస్ ఇచ్చినా కూడా మీరెందుకు రెస్పాండ్ అవ్వలేదని ఆన్సర్ అడుగుతారు. సో, వాళ్ళు గనక మాకు నోటీస్ అందలేదు. సో అండ్ సో రీజన్స్, నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. అవి వాలిడ్ రీజన్ అయితే కోర్ట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తది. లేకపోతే ముందుకు తీసుకెళ్తదనమాట ఈ కేస్‌ని. సో, ఫైనల్‌గా యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ సో అండ్ సో పర్సన్, ఇక్కడ సిగ్నేచర్ అండ్ డేట్ మెన్షన్ చేయండి. అడ్రెస్ గూడా మెన్షన్ చేయండి ఫుల్‌గా. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఎవరైతే పర్సన్ ఉంటారో ఈ దీనివల్ల ఎఫెక్ట్ అయిన పర్సన్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అండ్ ఇటు సైడు లీగల్ అడ్వైజర్ యొక్క డీటెయిల్స్ కూడా యాడ్ చేయండి. సో, ఫైనల్‌గా ఇది రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా విత్ ఏడీ సెండ్ చేయాలి అవతల పార్టీకి. సెండ్ చేసిన తర్వాత అవతల పార్టీ వాళ్ళు దాన్ని అక్నాలెడ్జ్ అంటే సైన్ చేసి మేము తీసుకున్నామని చెప్పి సైన్ కూడా తీసుకోవచ్చు విత్ ఏడీ అయితే. ఈ మధ్యన ఏంటంటే మనం వాట్సాప్ ద్వారా గాని, ఈమెయిల్ ద్వారా కూడా నోటీస్ పంపియచ్చు. కొన్ని కేసెస్‌లో కోర్ట్స్ యాక్సెప్ట్ చేస్తాయి. సో, బెటర్ ఏంటంటే రిజిస్టర్ విత్ ఏడీతో పంపిస్తే బెటర్ పోస్ట్ ద్వారా. సో, దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సో ఫార్. సో, పీడీఎఫ్ కావాలంటే జస్ట్ పీడీఎఫ్ అని కామెంట్ చేయండి. ఐ విల్ అటాచ్ దిస్ పీడీఎఫ్.